లోపలేం లేదు డొల్లా. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు తెలంగాణకు వచ్చాడు. తెలంగాణ గురించి మాట్లాడాడు. సో ఆయన ఏం మాట్లాడాడు, తెలంగాణ సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఆయన మాట్లాడిన మాటల్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్గా ఒక తెలంగాణ వ్యక్తి పవన్ కళ్యాణ్ మాటలకు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. సో మీరు కనుక తెలంగాణ వ్యక్తి కాకపోయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళైనా సరే ఈ వీడియో చూడకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద మంచిగానే గట్టిగానే మాట్లాడదాం. ఇక మొదలెడదాం. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఆయన 40 నిమిషాల పైన మాట్లాడాడు. సో చాలా పాయింట్లు మాట్లాడాడు. మనం అన్ని పాయింట్లు కాకపోయినా కొన్ని పాయింట్ల గురించి మాట్లాడదాం. సో ఖచ్చితంగా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బేర్ చేయండి. కాకపోతే బాగుంటుంది. నేను ప్రతిదానికి మంచి సమాధానం ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దానికి ఇది వినండి. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని అది సినిమాలో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా సినిమాల పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచన రాకముందటి నుంచి, అంటే ఎవరికి రాకముందు, తెలంగాణ ప్రజలకు రాకముందా, లేకపోతే మీకు రాకముందా, మీ సినిమా వాళ్ళకి రాకముందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి, దాని తెల్లారి నుంచి ప్రతిరోజు ప్రత్యేక తెలంగాణ కావాలి అని చెప్పి ఇక్కడి జనాలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అడుగుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడండి. ఎవరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న భావన రాకముందంటే ఎవరికి రాకముందు? మీకు రాకముందా, తెలంగాణ ప్రజలకు రాకముందా? తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి కూడా ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. రోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పొరేషన్స్ లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రాణగాంధీ తెలంగాణ అంతా తిరిగానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు తిరిగారు? ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అవసరం అండి. తిరగకపోతే ఎవరు ఓటేస్తారు? తిరుగుతూనే ఓటేయలేకపోయినప్పుడు మీకు ఎవరు ఓటేయలేదు. తెలంగాణలో మీకు వచ్చిన సీట్లన్నీ 2. మొత్తం తెలంగాణలో PRP అంటే ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన సీట్లు 2. తిరగకపోతే ఎవరు ఓట్లేసారండి? ఎవరి కోసం తిరిగారు? మీకోసం తిరిగారు, చిరంజీవి గారి కోసం తిరిగారు. అంతే తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు కదా మీరు తిరిగింది. జెండాలు ఎగరేసామన్నారు. మేబీ మీరు ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేకో వెళ్ళి జెండా ఎగరేసి ఉంటారు పిలిస్తే. దాని గురించి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏముంది? హైదరాబాద్లో ప్రతి కార్పొరేషన్కి వెళ్ళాను, ఏమి వెళ్ళారు? వెళ్ళి మీరు అక్కడ ప్రజలకు ఏమైనా చేశారా, సహాయం చేశారా, వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా తోడ్పడ్డారా? అది చెప్పండి. వెళ్ళి జెండా ఎగరేసారంటే అదేంటి? చాలామంది ఎగరేస్తారు, చాలామంది నాయకులు వెళ్తారు. చోట మోట నాయకులు కూడా పోతారు. ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు జెండాలు ఎగరేస్తారు. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకుడికి లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు అర్థం కాలేదు. తెలంగాణకి ఎంత ప్రేమ ఉందో విమర్శించే నాయకులకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే ఈ పాయింట్ ఏంటి? అసలు కొంచెం క్లారిటీగా చెప్పండి. నాకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో నన్ను విమర్శించే నాయకులకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చెప్పాల్సిన పాయింట్. ఏదో మైక్ ఉంది కదా, తొందరపాట్లు ఏదో చెప్పాలి కదా అని చెప్పకూడదు. ఇది వినండి, బాగుంటుంది. దీని గురించి మంచిగా మాట్లాడుకుందాం. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకాన్ని మాట్లాడుతూ ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ గాని అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరి వచ్చాం.
తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ విన్నారు కదా, జనసేన పార్టీ తెలంగాణ విభజనకు వ్యతిరేకం కాదు, కాకపోతే విభజించిన తీరుకు వ్యతిరేకం అన్నారు. ఆ విభజనలకు కారణమైన భారతీయ జనతా పార్టీతోనే కదా మీరు అంటగాగుతున్నారు, మీరు పొత్తులో ఉన్నారు, మరి ఎందుకు వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? అది పక్కన పెడదాం. ఫస్ట్ థింగ్, తెలంగాణను విభజించిన తీరుకు మేము వ్యతిరేకం అంటున్నాము కదా, పార్లమెంటులోకి పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇట్లా విభజించకపోతే రెడ్డి రెడ్డి కూర్చోండి అని బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి మేము తెలంగాణను విభజించాలనుకుంటున్నాము, మీ ఆంధ్ర నాయకులు కూడా మాకు సహకరించండి, మీరు అందరూ సహకరిస్తే మనం చాలా సామరస్యంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విభజిద్దామంటే ఎవరైనా వింటారా? మీ ఆంధ్ర వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన, ఎన్ని మీటింగ్లు జరిగినాయి, విన్నారా? వినలేరు. ఖచ్చితంగా తెలంగాణ అనేది ఏర్పడి తీరాల్సిందే, అది మీ ఆంధ్ర నాయకులు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఎన్నో పిచ్చి పిచ్చి పనులు చేసిండ్రు, అంతే తప్ప తెలంగాణను విభజించిన దానికి మేము బాగోలేదండి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే చేసిందో తెలంగాణ విభజన కోసం అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రతి తెలంగాణ వ్యక్తి నమ్ముతాడు. ఎందుకంటే ఆ రోజు కనుక ఆ పని చేయకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఇది షో. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో తెలంగాణ విభజన కోసం అది కంపల్సరీ చేయాల్సిన థింగే చేశారు. ఇంకొకటి, ప్రతి ఒక్కరు, మీ పవన్ కళ్యాణ్ అనే కాదు, ప్రతి ఆంధ్ర వాళ్ళు మాట్లాడేది ఏంటంటే తలుపులు మూసి విభజించారు అని. ఏదన్నా సరే ఓటింగ్ జరగాల్సి ఉంటే ఏ బిల్లుకైనా సరే ఓటింగ్ అవసరమైనప్పుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏదైనా సరే తలుపులు మూసే ఓటింగ్కి వెళ్తారు. మీకు తెలుసో లేదో అది గుర్తుపెట్టాలి, మీకు తెలుసుకోండి ఫస్ట్. అంతే తప్ప ప్రతి ఆంధ్ర నాయకుడు ఇదే చెప్తారు, తలుపులు మూసి మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని బయటకు తరిమేసి. ఎవరు తరిమేయలేదు, మీరు పెప్పర్ స్ప్రేలు కొట్టి మీరు బయటకు పోయినరు, అంతే తప్ప ఇంకేం కాదు. సో ఎక్కడైనా తలుపులు మూసే బిల్లు ఆమోదిస్తారు ఓటింగ్ జరిగేటప్పుడు. ఆ విషయం తెలుసుకోండి ఫస్ట్, తర్వాత మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు నాకు. అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలకు అడుగు పెట్టనివ్వంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. మీ వారాహిని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వలేదు, కరెక్ట్, అది తప్పు. ఆ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది తప్పు. అండ్ ఇంకొక విషయం, మీ వారాహి తెలంగాణలో తిరగడానికి కారణం ప్రజలు కాదు, అప్పటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏదో నాకు తెలియదు, మేబీ బీఆర్ఎస్ ఉందో కాంగ్రెస్ ఉందో తెలియదు. సో ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం బట్టి, ఆర్టీఓ వాళ్ళు అనుమతి ఇవ్వడం బట్టి మీకు వెహికల్ తిరిగింది తప్ప, మీ వారాహి తిరిగింది తప్ప తెలంగాణ ప్రజలు అనుమతి ఇవ్వడం వల్ల కాదు. కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోరుకోనివ్వండి, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారం కోరుకోలేదా? ఎన్ని వీడియోలు ఉన్నాయండి. మీ అభిమానులు సీఎం అనుకున్నప్పుడు ఎలా చెప్పేవారు, నాకు ప్రతిదీ వినిపిస్తుంది, నేను ప్రతిదీ కన్సిడర్ చేస్తున్నాను, ఒకరోజు అవుతుంది అన్నట్లుగా చెప్పలేదా? మీరు అధికారం కోరుకోలేదా? మీరు అధికారం కోరుకోకపోతే రాజకీయాలకే రారు, అధికారం కోరుకున్నారు, కాకపోతే అధికారం మిమ్మల్ని కోరుకోలేదు. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలై మీకు ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే చెప్పాను, మీరు సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం సో మీ తెలంగాణ జనసేన నాయకులకు మీరు సమస్యల మీద పోరాడని చెప్పారు. ఈ 12 సంవత్సరాలలో ఏ రోజైనా జనసేన కార్యకర్తలు తెలంగాణలో సమస్యల మీద పోరాడారా? ఏ రోజన్నా? మొన్న చూసుకుంటే వడ్లు కొనుగోలు జరగట్లేదని చెప్పి, పంట కొనుగోలు జరగట్లేదని చెప్పి రైతులు చాలా నష్టపోయని చెప్పి వర్షాలు పడి ఆందోళన చేశారు. అప్పుడు జనసేన ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడిందా, కొట్లాడిందా? పేపర్ లీకేజీలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, అప్పుడు ఎప్పుడైనా కొట్లాడారా? లేదు. కొన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో. సో అప్పుడు అది ప్రజల సమస్య, ప్రజల గురించి మాట్లాడారా? లేదు.
ఏ సమస్య మీద జనసేన నాయకులు మాట్లాడారండి? మీరు ఇక్కడ సమస్యల మీద పోరాడండి, ఎవరు పోరాడరు? జనసేనకు అసలు నాయకులు ఉన్నారు ఇక్కడ, కార్యకర్తలు ఉన్నారా? నాకు అర్థం కాదు. ఉండొచ్చు, ఉండొచ్చు. కాకపోతే ఏ రోజైతే నాకైతే ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూడలే ప్రజా సమస్యల మీద తెలంగాణలో పోరాడిన జనసేన నాయకుల్ని. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? ఈ అయ్యో జాగిరా తెలంగాణ. దాని గురించి మాట్లాడక ముందు ఎవరైతే పవన్ కళ్యాణ్ బెదిరించారో వాళ్ళు బెదిరించారు సరే, వాళ్ళు అన్నారు సరే, మీకు అర్థం కాలేదా తెలంగాణలకు మీరు ఎలా వస్తారు, ఎలా అడుగు పెడతారని? అసలు మీకు ఎలా అనిపించింది? మీరు జనరల్గా ఉండేది తెలంగాణలోనే కదా, ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఆంధ్రాకి వెళ్ళొస్తూ ఉంటారు అలా టూరుకు. మీరు జనరల్గా ఎక్కువ ఉండేది తెలంగాణలోనే కదా, వాళ్ళు అంటే మాత్రం అరే నేను ఇక్కడనే ఉంటున్నా కదా, నన్ను ఎట్లా అడుగు పెట్టినారు అని అడగచ్చు కదా. మీరు బేసిక్గా ఉండేది ఇక్కడే, ఆంధ్రకి అప్పుడప్పుడు పిక్నిక్ పోయేస్తారు అంతే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా అయ్యో జాగిరా తెలంగాణ, ఖచ్చితంగా తెలంగాణ, ప్రతి తెలంగాణ బిడ్డ అయ్య జాగిరే. అది మాల, మాదిగ, కాపు, రెడ్డి, కమ్మ, కుమ్మరి, గొల్ల, తెనగ, అది ఏ కులమన్నా కావచ్చు, పద్మశాలి, ఏ కులమన్నా కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన వాళ్ళ అయ్య జాగిరే. ప్రతి మనిషి అయ్య జాగిరే. వాడు తెలంగాణుడైతే అని అయ్య జాగిరే తెలంగాణ. ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇక్కడ. ఇది చైతన్యవంతమైన ప్రాంతం, ఆంధ్ర లెక్క కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నని ఎదుర్కోగలిగితేనే ఇక్కడికి రండి, అంతే తప్ప మీ అయ్యో జాగిరా అంటే ఖచ్చితంగా అయ్య జాగిరే అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బాగుకునేది లేదు, ఏమీ లేదు. కరెక్ట్, కోరుకోండి. తెలంగాణలో యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకోండి, తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు యువతకు మంచి అవకాశాలు కల్పించే పొజిషన్లో ఉన్నారు. అక్కడి మనుషులకు మంచి చేసే పొజిషన్లో ఉన్నారు. ముందు అది చేయండి. అక్కడ కూడా ఆంధ్రలో యువతకు ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కుంటా హైదరాబాద్కు, బెంగళూరుకు పోతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు. మీరు అది గుర్తించాలి ఫస్ట్. ఇక్కడి యువత గురించి, ఇక్కడ ఉపాధి కల్పన గురించి మళ్ళీ ఆలోచిద్దాం. కానీ మీకు అక్కడ ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ రాష్ట్రం దాటి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోకుండా అక్కడే ఉపాధి కల్పించండి ఫస్ట్. ఆ తర్వాత మన తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం కూర్చొని, పర్లేదు. అనే ఉద్దేశం పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడే వాళ్ళంత పార్టీ పెడతామా? మిమ్మల్ని బాంచన్ సారు, కాళ్ళు మొక్తా అని ఏ ప్రజలు కానీ, ఏ నాయకుడు కానీ మిమ్మల్ని అనలేదు కూడా. మీకు కూడా తెలుసు. ఏదో ఆ టైంలో మైక్ ఉంది, అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళను ఉర్రూతలించాలంటే ఒక మాట్లాడమంటారు అంతే తప్ప తెలంగాణ అనేది బాంచన్, కాళ్ళు మొక్తా అనే దానికే వ్యతిరేకము. దాని మీదే పోరాడేది. సో ఇప్పుడు వచ్చి ఇంకెవరినో బాంచన్ బిడ్డ, మీ కాళ్ళు మొక్తమను అని చెప్పి ఎవరు అనరు. ఇదంతా జస్ట్ అదొక స్క్రిప్ట్ అంతే. ఒక మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో, 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటల్లా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తపడిపోయి ఏం మాట్లాడలేదని. ఏం మాట్లాడలే అంటే మీ పార్టీ లేదు కదా ఇక్కడ. మీ పార్టీ ఉంటే పార్టీ తరఫున మాట్లాడతారు. మీ పార్టీ లేదు ఇక్కడ. అట్లాంటప్పుడు మీరు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గురించి అంటే అన్నప్పుడు అన్నారు. కేసీఆర్ ఎట్లాంటి రిప్లై ఇచ్చారో కూడా తెలుసు. ఎంత కమిటెడ్ గా ఉన్నాను తెలంగాణ కంటే. జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా తీసేసాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. తెలంగాణ మీద మీకు కమిట్మెంట్ ఉంటే, ఇష్టం ఉంటే తెలంగాణ అంటే ఇక్కడ ప్రజల కోసం మీరు నిలబడి పోరాడి సమస్యల గురించి మాట్లాడి ఆ ప్రజల్లో చైతన్యాన్ని నింపి ప్రజల తరపున ఏమైనా చేస్తే, ప్రజలకు ఏమైనా చేస్తే అప్పుడు కమిట్మెంట్ ఉన్నదంటారండి తెలంగాణ మీద మీకు.
ఉన్న పార్టీని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న పార్టీని తీసేసి ఆంధ్రప్రదేశ్లో పెడితే తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్నట్లు ఎట్లయితుంది? అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద మీకు కమిట్మెంట్ ఉండడం వల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలన్న కమిట్మెంట్ కోసము ఆ ఆశతోటి అక్కడ పార్టీ పెట్టుకున్నారు. మీరు ఈ పార్టీ ఇక్కడే ఉండుంటే, ఇక్కడ మీరు పోరాడి ఉంటే ప్రజల తరఫున మీకు తెలంగాణ అంటే ఇష్టమని నేను నమ్మేటోని, అందరు నమ్మేటోళ్ళు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్కు మొత్తం గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కు పార్టీని మార్చి తెలంగాణ అంటే ఇష్టం నాకు, తెలంగాణ కోసం నేను ఇది చేసిన, అదెట్లా నమ్మబుద్ధి అవుతుందండి? నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. ఓకే, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా. ఎవరు హింసించారు అసలు మిమ్మల్ని తెలంగాణలో? నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. ఎవరు హింసించారు? రియల్గా మీరు హింసించుంటే తెలంగాణలో ఉండేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు. మీరు ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటారు కదా. రెచ్చగొట్టడం ఇష్టం లేదని చెప్పి తెలంగాణ ఎవడబ్బా సొత్తు, ఎవడి జాగిరి, నీ అయ్య జాగిరి అన్నారు కదా, అది రెచ్చగొట్టడం కాదా? తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆందోళన కారణం, దానికి పవన్ కళ్యాణ్ కారణం. పరిశ్రమలో ఈ లెక్కల్లోకి మీరు ఎప్పుడు? నిజం చెప్పండి, ఏ తెలంగాణ నాయకుడైనా సరే ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకపోతే ఆంధ్ర వాళ్ళే కారణం అని చెప్పి అన్న ఒక్క వీడియో నాకు చూపండి. అంటే కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నారా? ఒక్కసారి చూపండి. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, ఇటు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా దీనికి కారణం ఆంధ్ర వాళ్ళే అన్నారా? మీరు చూపండి. ఎక్కడ కూడా చూపించలేరు. ఇంకా మీరు ఏ పార్టీతో అయితే పొత్తులో ఉన్నారో బీజేపీ, వాళ్ళు అంటారు ప్రతిదానికి దేశంలో ఏం జరిగినా, అంటే ఎప్పుడో జరిగిన విషయాలకు ఈరోజు ఏదో జరుగుతున్న విషయానికి కూడా కాంగ్రెసే కారణం, నెహ్రూ గారే కారణం అంటారు. ఆ విషయం గురించి మీరు ప్రశ్నించండి. మీ పొత్తులో ఉన్న పార్టీని మీరు ప్రశ్నించండి. నెహ్రూ గారు చనిపోయి 56,000 సంవత్సరాలు అయిపోతుందండి, ఈరోజు జరిగే విషయాలకు ఆయనగా కారణం అవుతాడు అని మీరు ప్రశ్నించండి. అక్కడ ప్రశ్నించరు. ఇక్కడ ఎవరన్నారండి అసలు? మీరు ఆంధ్ర వాళ్ళే కారణము ఈరోజు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా అనలేడు. మీరు కావాలంటే రికార్డ్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీ ఆంధ్ర నాయకులే అంటూ ఉంటారు ఈరోజు రాష్ట్రం విభజించడం వల్లనే, విడిపోవడం వల్లనే మనకు అవకాశాలు కోల్పోయాము, మనం అభివృద్ధికి దూరమయ్యాము అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటారు. తెలంగాణ యువత ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడండి. ముందు ఆంధ్రాలో ఉన్న యువతకు కూడా ఉద్యోగాలు కల్పించండి. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ చేయకుండా అక్కడ ఉండే ఉద్యోగులు వాళ్ళ జీవితాల్ని కోల్పోకుండా ముందు వాళ్ళని కాపాడండి. ఆ తర్వాత తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు బుల్లెట్లు దిగమని చెప్పా? గద్దర్ గారికి ఎప్పుడో బుల్లెట్లు దిగాయండి, చాలా లాంగ్ బ్యాక్. ఓకే, ఉండదు. నడవాలంటే ఇబ్బందిగా ఉందా? నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా. ఒక అన్నగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివ్వాలంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లో బండి కొనిచ్చాను ఆయనకి. మీరు కొనిచ్చారో లేదో నాకైతే తెలియదు. కొనిచ్చుంటారు అనుకుందాం, కొనిచ్చారు. కాకపోతే ఆ విషయాన్ని గద్దర్ గారు చెప్పాలి, నాకు పవన్ కళ్యాణ్ గారు ఇలా సహాయం చేశారని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన చనిపోయారు. సో చనిపోయిన వ్యక్తిని పట్టుకొని నేను కారు కొనిచ్చాను, మీ తెలంగాణ నాయకులు ఏం చేయలేదంటే ఎట్లా? అసలు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడచ్చా? అసలు మాట్లాడకూడదు కదా. నేను ఆ సహాయం చేశాను, ఈ సహాయం చేసి మనం ఒకరికి చెప్పుకోకూడదు. అదే కదా మన సనాతన ధర్మం. అదే సనాతని మీకు తెలిసి ఉండాలా. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? చేసిన సహాయాన్ని చెప్పుకోకూడదు అని చెప్తుంది మన సనాతన ధర్మం. నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్ల టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 ఎందుకు కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తులో ఉన్నప్పుడు
కొండగట్టు అంజన్నకి ఇచ్చింది మీరు భక్తితోనండి, భక్తితోని. అది తెలంగాణ, ఆంధ్రాన, కర్ణాటకన, తమిళనాడు ఉండదు. దేవుణ్ణి భక్తితో కొలుస్తారు, ప్రాంతంతో కాదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన చాలా మంది వ్యక్తులు కూడా తిరుపతి దేవస్థానానికి ఇస్తారు, వెళ్తారు, మొక్కుతారు, వస్తారు. ఇక్కడ కాదు, దేశంలో ఎక్కడికెక్కడికో వెళ్తారు, యాత్ర చేస్తారు. వాళ్ళకి ఇష్టం అంటే వాళ్ళకు తోచింది వాళ్ళ సహాయం చేస్తారు. అంటే సహాయం ఇన్ ద సెన్స్ దేవునికి సమర్పిస్తారు. ఎందుకు? అది భక్తితో చేస్తారండి. భక్తికి ప్రాంతానికి అసలు ముడిపెట్టడం ఏంటి? నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేలేక గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అనడానికి ఈ రోజు ఇందాక మీరు చెప్పినారని చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది. అంతకుముందు చాలా గట్టిగా చెప్పేవాడు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని. ఇప్పుడు ఆ స్వరం మారిపోయింది, చూసారా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటి మాట అంటే గట్టిగా ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకోసమే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని మీరన్న మాట నేను అంటున్నా. అంతకుముందు చాలా పౌరుషంగా అనేవాళ్ళు కదా. కారణం అధికారం అంతే, ఎవరు ఏది శాశ్వతం కాదు. అధికారం ఉన్నది ఇప్పుడు అలా చేతిలో. సో అందుకోసం మీరు ఇంత స్లోగా ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఏం చెప్తారు? తెలంగాణలో జనసేన ఉంటుంది. తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. పోటీ కూడా చేశారు మీ వాళ్ళు, మీకు తెలియదు మరి. మీకు చెప్పకుండా పోటీ చేస్తారో మరి. చాలా మీకు 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి చాలాసార్లు. బరెలక్క మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా చాలా ఓట్లు వచ్చాయి జనసేనతో పోలిస్తే. జనసేనతో ఉంటుంది కాదు, ఉన్నది. కాకపోతే గుర్తింపు లేదు, ఎవరు గుర్తించలేరు అంతే. నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, నాకు రాజ్యాంగ పరంగా కల్పించే హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నా, ఎవరు చెప్పారు రావద్దని చెప్పి? ఎవడు రావద్దనిలే, వచ్చి నీ పని మీరు చేసుకోరని చెప్పిండ్రు. ఇక్కడ దౌర్జన్యం చేయొద్దు, అధికారం చెలాయించద్దు అని చెప్తున్నారు తప్ప మీరు రావద్దు. మీరు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు అట్లా? తెలంగాణలో వేరే దగ్గర పోతారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాకపోతే మనం ఒకరి ఇంటికి పోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏం రూల్స్ ఉన్నాయో అవి పాటించాలి, అంతేగాని మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఓవర్ యాక్షన్ చేసినాం అనుకో చెల్లు అనిపిస్తారు. అట్లనే ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కల్చరు అవన్నీ ఉంటాయి. ఈ కల్చర్ని మనం వాళ్ళు ఫాలో అవ్వాలి వచ్చినప్పుడు. అంతే తప్ప మీ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతామంటే ఊరుకోరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండే వ్యాపారాలు చేసుకునే వాళ్ళని తొక్కేస్తాము, మా వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఊరుకోరు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒప్పుకోదు. వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ మీద ఒక మాట అంటారు తప్ప నార్మల్గా వచ్చే వాళ్ళని, నార్మల్గా పనులు చేసుకునే వాళ్ళని, నార్మల్గా బిజినెస్లు చేసుకునే వాళ్ళని ఎవరు అన్నారు తెలంగాణ. ఇంకా స్వాగతిస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ గానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. ఇంగ్లీష్. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And you, again you want to come into Andhra Pradesh and you want to, your Congress has to be there. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరికైతే ప్రాంతీయత అనే భావన ఉండదో వాళ్ళకు జాతీయత అనే భావన కూడా ఉండదు. ఎందుకంటే ఇంట్లో తల్లిని గౌరవించని వాడు బయట ఆడవాళ్ళని గౌరవించాడు కదా. అలాగే నువ్వు నీ ప్రాంతానికి సంబంధించిన మనుషుల్ని నువ్వు గౌరవించకపోతే, రక్షించకపోతే దేశాన్ని నువ్వు రక్షించవు, దేశాన్ని నువ్వు గౌరవించవు. సో ఖచ్చితంగా ప్రాంతీయత అనే భావన ఉండాలి, లేకపోతే అది దరిద్రం. కంపల్సరీ ప్రాంతీయత అనే భావనతో పెరగాలి. నువ్వు నీ ఊరిని కాపాడుకోవాలి. నా ఊరు, నా ప్రాంతం, నా రాష్ట్రం, నా జిల్లా, నా దేశం అలా ఉండాలి. అలా లేకపోతే నాయకుడిగా ఎదగలు కూడా. కంపల్సరీ ప్రతి నాయకుడికి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేషనల్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఒక లోకల్గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ లోకల్ ఇష్యూ గురించి మాట్లాడతారు.
ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే ఒక లోకల్ ఇష్యూ వచ్చింది అంతే తప్ప మనమంతా జాతీయ పార్టీలో ఉన్నాం కాబట్టి మనమంతా చాలా పెద్దగా ఆలోచించాలి కాబట్టి ఈ విషయం గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పంటే కుదరదు. లోకల్గా ఒక విషయం వచ్చినప్పుడు లోకల్గా మాట్లాడాలా, దాని గురించి పోరాడాలా, ఆ నాయకుడు లోకల్గా ప్రజలకి ఏం అవసరమో అది చేయాలి అంతే తప్ప ఇది జాతీయ సమస్య జాతీయ దేశాన్ని కుదిరేద్దామంటే కుదరదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీ, ఆంధ్రప్రదేశ్కు ఏమి చేయని పార్టీ, ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, సీట్లు పెంచుకోవచ్చు, మొత్తం 25 ఎంపీ సీట్లు, అది ప్రతిపక్షంలో ఉన్న ఎంపీ సీట్లు కానీ అధికారంలో ఉన్న ఎంపీ సీట్లు కానీ అన్నీ కూడా గంపగుద్దగా ఒక పార్టీకి వెళ్ళచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయని పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వదు, ఉద్యోగాల కల్పన కోసం ఏం చేయరు, అమరావతి నిర్మాణానికి పెద్దగా హెల్ప్ ఉండదు, పోలవరం పూర్తికి హెల్ప్ ఉండదు. ఆ పార్టీలు మీ రాష్ట్రానికి రావచ్చు, ఏమన్నా ఉండొచ్చు, పోటీ చేయొచ్చు, సీట్లు గెలవాలా అన్నీ ఉండాలి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాకూడదు. అదేంటి అసలు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికి సంబంధించి ఉంటుంది అంతే తప్ప ఆ పార్టీ మొత్తానికి ఉంటుందా? ఇక్కడున్న జర్నలిస్ట్ అడిగారు ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది జర్నలిస్టులు అడిగేదేముంది? ఆల్మోస్ట్ ఉన్న ఛానళ్ళన్నీ కూడా 1-2 ఛానల్ తప్ప అన్ని ఆంధ్రలో కదా, మళ్ళీ ప్రత్యేకంగా అడగడానికి ఏముంది? ఛానళ్ళన్నీ ఆంధ్రలో. తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించింది తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెలవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు, మేము భయపడతా ఉన్నా. సిపిఎం వ్యతిరేకించింది కరెక్టే, ఇప్పుడు సిపిఎం తెలంగాణలో ఉందా? లేదు కదా. ఎంఐఎం అంటారా? అది జస్ట్ ఒక హైదరాబాద్లో ఒక స్మాల్ పార్టీకు సంబంధించిన పార్టీ అంతే. తెలంగాణలో ఎక్కడ ఉందా ఆ పార్టీ కాకుండా? లేదు కదా. తెలంగాణ రాకముందు వాళ్ళు అక్కడనే ఉన్నారు, తెలంగాణ వచ్చినా కూడా అక్కడనే ఉన్నారు, ఏం పెరగలేదు కదా, అంతే ఉన్నారు. ఇంకా జనసేనకు ఎందుకు అంటారు మేమేం వ్యతిరేకించలేదంటే? మీరే కదా ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు మర్చిపోయారు అనుకుంటా, గుర్తుంచుకోండి, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ బాధతోని 11 రోజులు నేను భోజనం చేయలేదన్నారు, అన్నం తినలేదన్నారు. మీకు చపాతీలు తిన్నారేమో నాకు తెలియదు, కానీ మీరే నేను 11 రోజులు అన్నం తినలేదు, అన్నం మానేశాను అన్నారు. సో ఆ స్టేట్మెంట్ సరిపోదా? మీరు తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా? సరిపోతుంది కదా. ఇంకా వేరే విషయాలు ఏమో అవసరం? క్లియర్గా తెలుస్తుంది కదా మీకు ఆంధ్ర ఇష్టమా తెలంగాణ. మీరు తెలంగాణ మీద సౌదీ తల్లి ప్రేమ చూపించకండి. సో అయిపోయింది స్పీచ్ మొత్తం. చూసాక నాకు ఏమనిపించిందంటే ఆ పవన్ కళ్యాణ్ మాటలు అన్ని విన్నాక ఏం లేదు డొల్లా అంటారు కదా, ఒక డైలాగ్ ఉంటుంది కూడా, సేమ్ అలాగే ఉంది. ఏం లేదు అసలు ఆ స్పీచ్లో కానీ, జస్ట్ రెచ్చగొట్టే ప్రసంగాలు మాటలు తప్ప ఆ స్పీచ్లో ఏం లేదు. ఒక దిశ నిర్దేశం చేయడం పార్టీకి అవేం లేవు అసలు. జస్ట్ ఏదో పెట్టారు. సరే మీరు మీటింగ్ పెట్టాలనుకున్నారు, మీ మీటింగ్కు పర్మిషన్ రాలేదు, ఇక్కడ గవర్నమెంట్ పోలీసులో ఎవరో ఇవ్వలేదు, ఓకే. కాకపోతే మీరు జూన్ 2 నాడే ఎందుకు పెట్టుకోవాలా? వేరే రోజు కూడా పెట్టుకోవచ్చు కదా. మీకు రియల్గా తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే నిన్ననే అవసరం ఏముంది? 4 రోజుల తర్వాత పెట్టుకో. నిన్న గల్లీ నుంచి గల్లీలో ఏ ఊరు కానీ అది ఎక్కడ కానీ అందరూ తెలంగాణ సెలబ్రేషన్లో ఉంటారు, గల్లీకి జెండాలు ఎగరేసుకుంటారు. ప్రతి పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ సెలబ్రేషన్లో ఉంటారు. సో ప్రతి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది, చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్ సిటీ దాకా. సో మీరు ఇంత పెద్ద సిటీలో సభ పెడతా అంటే మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి తీసుకురావాలా? అంతమంది పోలీసులు ఏంటి తీసుకెళ్తారు చెప్పండి? ఆల్రెడీ ప్రతి గల్లీలో పోలీసులు అవసరం ఉన్నది. చాలా సెన్సిటివ్ ప్లేస్ హైదరాబాద్ అంటేనే, మీకు కూడా తెలుసు. సో మీరు ఒక 4 రోజుల తర్వాత పెట్టుకుంటే ఏమవుతుంది? పెట్టుకోవచ్చు కదా, అప్పుడు పర్మిషన్ ఇచ్చేటోళ్ళేమో. మీరు కరెక్ట్ జూన్ 2 రోజు నేను సభ పెడతా అంటే ఏడ కుదురుతుంది? పోలీసులు పాపం మనుషులా లేకపోతే ఏంది? వాళ్ళకు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా ఏం మిషన్స్ ఏం కాదు కదా, రోబోలు కాదు కదా, ఎలా పడితే అలా పని చేయడానికి. సో మీరు అది ఆలోచించి తర్వాత పెట్టుకుంటే అయిపోయింది. మీరు తర్వాత మాట్లాడిన తెలంగాణ సమస్య గురించి తెలంగాణ ప్రజలు వినట్టుండే నిన్ననే పెడతా అంటే కుదరదు. అది మీరు అర్థం చేసుకోవాలా. ఆంధ్ర ప్రజలు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు.
సో మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు అవుతాయేమో. సో ఆంధ్ర ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, మేము ఇక్కడ హ్యాపీగానే ఉన్నాము, మీరు ఇలాంటి మాట్లాడితే మాకు ఇబ్బంది రావచ్చేమో. సో మీరు అలాంటి మాటలు బంద్ చేయండి. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు మమేకమై ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏదో అయిపోతుంది, ఆంధ్ర వారిని ఏదో చేసేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. ఎవరేం చేస్తలేరు. 2014 నుంచి ఇప్పటిదాకా 12 ఏళ్ళ దినమైంది. ఏ రోజన్నా ఏమైనా అయిందా? ఆంధ్రుల మీద ఆ దాడులు కానీ అటాకులు కానీ ఏమైనా అయిందా? కలిసి ఉంటారు. నాకు కూడా మొత్తం మంది వస్తువులు ఉన్నారు ఆంధ్రలో తెలంగాణలో. వాళ్ళతో కూడా తిరుగుతాం, జోకులు వేసుకుంటాం, అక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. ఎన్నో ఉంటాయి. ఇక ఆంధ్రుడైన సాధారణ శత్రువు, తెలంగాణుడు ఆంధ్రుడు శత్రువు ఎవడు ఉన్నాడు అసలు? అట్లా మీరు అనుకుంటున్నారు ప్రాంతీయ భావము అది ఇది అని. ప్రాంతీయ భావము అది ఇది అని ఎవడు ఏదో కొట్టుకొని సావాడు కదా, అర్థం చేసుకోండి. ఇంకా మీ పార్టీ విషయానికి వస్తే అభివృద్ధి చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి. మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలి, అది జరగాలి. మీరేమో పోటీ చేయరు, ప్రచారం చేయరు, టికెట్లు ఎవరికి వస్తాయో తెలియదు, అసలు క్యాండిడేట్ ఎవడో తెలియదు. నోటాకు మీ వాళ్ళ కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. సో మీరు స్ట్రాంగ్గా క్యాండిడేట్స్ని పెట్టి ప్రచారం చేసి అట్లా చేసి మీ పార్టీ బాగుపడుతుంది, ఇక్కడ నిలబడుతుంది. అంతేగాని ఏదో పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామంటే మీ పార్టీ ఎదగదు, ఆ పార్టీ మిమ్మల్ని దొక్కేస్తుంది. సో మీరు రాండి, పోటీ చేయండి, నాలాంటి వాళ్ళు కూడా స్వాగతిస్తారు. నచ్చితే మీ పార్టీలో జాయిన్ అయితే వచ్చు. మీకు విషయం చెప్పాలి, మీరు హైదరాబాద్లో పార్టీ పెట్టానన్నారు కదా, స్టార్టింగ్లో 2014-15 అని ఐ థింక్ నేను 2000 మీరు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు అని చెప్పి స్టార్ట్ చేశారు 2016, 17, 18 ఆ టైంలో. నేను జనసేనలో సభ్యత్వం తీసుకున్నా. నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకోలేదు, ఓన్లీ జనసేనలో తీసుకున్నా. కానీ మీరు పార్టీని జెండా వీకేసింది నుంచి 4 గంటలకు ఏమనిపిస్తుంది? ఏ పార్టీ లేదు, ఏం లేదు, ఏదో పాట అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు పట్టించుకోకండి. తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇప్పటివరకు ఎలా ఉన్నారో మంచి ఆనందంతో సఖ్యతతో కలిసిమెలిసి అలాగే ఉండండి.